tawabin.com తెలుగు వీడియో ట్యుటోరియల్స్కి స్వాగతం. నా పేరు రవిచంద్ర. మనం బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ద్వారా వైర్లెస్ మోడెంలో వైర్లెస్ని ఏ విధంగా యాక్టివేట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి వైర్లెస్ యాక్టివేట్ చేసిన మన డివైజెస్లో, మొబైల్స్లో, ల్యాప్టాప్స్లో కూడా నెట్ అనేది కనెక్ట్ అవుతుంది, కానీ బ్రౌజర్లో ఓపెన్ కాకపోవడం జరుగుతుంటుంది. ఏ విధంగా సెట్టింగ్స్ మార్చుకుని ఓపెన్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ నేను కంప్యూటర్లో టాస్క్ బార్ ట్రేలో కుడి పక్కన విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో కనిపించేటువంటి నెట్ సంబంధించిన సింబల్ ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, నెట్వర్క్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది. ఈ ఇంటర్నెట్ యాక్సెస్లో ఓపెన్ నెట్వర్క్ షేరింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేశాను. ఓపెన్ నెట్వర్క్ షేరింగ్ ఆప్షన్లో చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్లో కూడా ఇక్కడ లోకల్ ఏరియా కనెక్షన్ కనిపిస్తుంది. లోకల్ ఏరియా కనెక్షన్ అనేది ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన కనెక్షన్ ఇది. ఈ ఇంటర్నెట్ కనెక్షన్ కావాల్సిన కనెక్షన్లో ఇక్కడ లోకల్ ఏరియా కనెక్షన్లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ టీపీవీ వెర్షన్ 4 అనేది కనిపిస్తుంది, ఐపీ వెర్షన్ 4. ఒకసారి ఐపీ వెర్షన్ 6 కూడా ఉండొచ్చు మీది. ఐపీ వెర్షన్ 6 అనేది మీరు మీకు ప్రొవైడ్ చేసినటువంటి నెట్వర్క్లో కనుక్కోండి. బిఎస్ఎన్ఎల్ అయితే బిఎస్ఎన్ఎల్, లేదా అదర్ నెట్వర్క్ అదర్ నెట్వర్క్. ఇక్కడ టీసీపీ ఐపీ వెర్షన్ 4లో ప్రాపర్టీస్ క్లిక్ చేస్తున్నాను. ప్రాపర్టీస్లో ఇక్కడ ఐపీ అడ్రస్లు అని కనిపిస్తున్నాయి. మీకు సాధారణంగా ఐపీ అడ్రస్లు ఉండకుండా ఉంటున్నాయి మీ కంప్యూటర్ డివైస్లో. ఒక్కొక్కసారి ఈ ఐపీ అడ్రస్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ యూజ్ ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అని ఇస్తున్నాను నేను. ఐపీ అడ్రస్ 192.168.1. ఇక్కడ 2 నుంచి 255 వరకు ఏదైనా వచ్చి నెంబర్ నేను 10 ఇస్తున్నాను. నెక్స్ట్ సబ్నెట్ మాస్క్ అనేది క్లిక్ చేయడం ద్వారా డిఫాల్ట్గా అదే వస్తుంది, 255.255.0. ఇక్కడ డిఫాల్ట్ గేట్వే 192.2.168.1.1 డిఫాల్ట్ గేట్వే. నెక్స్ట్ ప్రిఫర్ డిఎన్ఎస్ సర్వర్స్. ప్రిఫర్ డిఎన్ఎస్ సర్వర్స్ అంటే ఇచ్చే నెంబరు 218.248.255.143. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ డిఎన్ఎస్ 218.248.255.212. ఇక్కడ యూజ్ ఫాలోయింగ్ డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్ అనేది ప్రిఫర్ డిఎన్ఎస్, ఆల్టర్నేటివ్ డిఎన్ఎస్ ఒకసారి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నెట్ అనేది కనెక్ట్ అవుతుంది. ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అనేది కంపల్సరీగా ఐపీ అడ్రస్ సబ్నెట్ మాస్క్ డిఫాల్ట్ గేట్వే అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేశాను. ఇక్కడ అప్లై అవ్వడానికి ఏం ఆప్షన్ లేదు, అది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది క్లోజ్ క్లిక్ చేయడం ద్వారా. నెక్స్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసుకుని బ్రౌజర్లో 192.168.1 అనే ఐపీ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఐపీ అడ్రస్ ఎంటర్ చేయగానే ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఈ మోడెంకి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్కి ప్రొవైడ్ చేసినటువంటి ఐడి పాస్వర్డ్ ఏదైనా అడ్మినే. సాధారణంగా అన్ని మోడెమ్స్ కూడా అడ్మినే ఉంటుంది. అడ్మిన్ లాగిన్ కాకపోతే మీ మోడెం యొక్క బ్రౌజర్ చదివి అందులో సెట్టింగ్స్ ఏమన్నాయో చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్మిన్ అనేది క్లిక్ చేశాను, ఓకే క్లిక్ చేశాను. ఇక్కడ నా మోడెం బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ ప్రొవైడ్ ఏడిఎస్ఎల్ రూటర్ 2 టైప్ 2 మోడెం. ఈ టైప్ 2 మోడెంలో అడ్వాన్స్ సెటప్స్ తీసుకున్నాను. అడ్వాన్స్ సెటప్ ఆప్షన్లో పీపీఓఈ అనేది వైర్లెస్ యాక్టివేట్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక ఆప్షన్. ఈ ఆప్షన్ని ఎడిట్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ బ్రిడ్జింగ్ ఆర్ పీపీఓఈ ఈ రెండు ఆప్షన్లు మనం ఉపయోగిస్తూ ఉంటాం. బ్రిడ్జింగ్ అంటే మన మోడెం యొక్క వైర్లెస్ నెట్ పాస్వర్డ్తో మనం ఐడి పాస్వర్డ్తో నెట్వర్క్ని కనెక్ట్ చేసుకోవడం. పీపీఓఈ పెట్టుకుంటే వైర్లెస్ యాక్టివేట్ అయ్యి మన సిస్టంలో ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా డివైజెస్లో ల్యాప్టాప్, మొబైల్స్, ట్యాబ్లెట్స్ వీటిలో కూడా అథెంటికేషన్ ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా వైర్లెస్ అనేది యాక్టివేట్ అయ్యి కనెక్ట్ అవుతుంది. ఈ పీపీఓఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ పీపీపీ యూజర్ నేమ్, పీపీపీ పాస్వర్డ్ అని కనిపిస్తున్నాయి. ఇక్కడ సర్వీస్ నేమ్, అదేవిధంగా అథెంటికేషన్ మెథడ్ అనేది ఆటో పెట్టుకోవాలి. అథెంటికేషన్ మెథడ్ ఆటో పెట్టుకుని ఇక్కడ మీ నెట్ కనెక్ట్ చేసుకోవడానికి బిఎస్ఎన్ఎల్ ప్రొవైడ్ చేసిన లేదా మీ నెట్వర్క్ ప్రొవైడ్ చేసినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెట్ కనెక్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్. మిగతా ఆప్షన్ వీటిని కూడా మీరు మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా ఆప్షన్ ఎనేబుల్ చేసి లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్లో కనిపిస్తున్న ఆప్షన్ వాటిని ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాట్, ఫైర్వెల్, డబ్ల్యూఏఎన్ సర్వీసెస్ ఈ డిఫాల్ట్గా యాక్టివేట్ అయ్యి ఉంటాయి, వీటిని మార్చకండి. నెక్స్ట్ సేవ్ క్లిక్ చేయాలి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత వైర్లెస్ అనేది ఇక్కడ ఎనేబుల్ అయింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీ మోడెంలో WLAN అనే బల్బ్
బ్లింక్ అవుతూ ఉంటుంది, చూసుకోండి. అది మోడెంలో సెలెక్ట్ చేసుకుని టెస్ట్ చేసుకుని ఇక్కడ వైర్లెస్ అనేది సెలెక్ట్ చేశాను. వైర్లెస్లో ఎనేబుల్ వైర్లెస్ అనేది మీకు కనిపిస్తుంది. ఇది ఎనేబుల్ మనం ఇందాక చేసిన ఆప్షన్స్లో ఎనేబుల్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్గా ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. లేని కారణం చేతన అయితే ఏదైనా కారణం చేతన లేకపోతే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ సెక్యూరిటీ, మనం ఎనేబుల్ చేసిన వైర్లెస్ని అథెంటికేషన్ పాస్వర్డ్ ద్వారా సెక్యూర్గా ఉంచుకొని మనం యాక్సెస్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఉపయోగించుకునే విధంగా మార్చుకునేందుకు ఇది UT.com అనేది మోడెం యొక్క నేమ్. ఇక్కడ ఓపెన్ పెట్టుకోవాలి. ఓపెన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ WP పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్ అంటే వైర్లెస్ అనేది పాస్వర్డ్తో కనెక్ట్ అవ్వాలి అంటే ఎనేబుల్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనే అవసరం లేకుండా అందరికీ కనెక్ట్ అవ్వాలి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అంటే డిజేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్క్రిప్టర్ స్ట్రెంత్, ఎన్క్రిప్షన్ అంటే పాస్వర్డ్ సంబంధించిన స్ట్రెంత్ ఎంత అనేది ఇక్కడ అడుగుతుంది. 64 పెట్టుకొని పాస్వర్డ్ అనేది 1 to 8 మినిమం 8 డిజిట్స్ దాటి ఉండాలి. అంటే ఇక్కడ నేను డిఫాల్ట్గా 1 to 9 వరకు వాడేశాను. సాధారణంగా మన ఎన్క్రిప్షన్ అనేది కీబోర్డ్స్ లేదా ఆల్ఫా న్యూమరిక్ లెటర్స్ ఏదైనా ఉపయోగించవచ్చు. స్ట్రెంత్ అనేది 8 అక్షరాలు దాటి ఉండాలి. ఇక్కడ కరెంట్ నెట్వర్క్ 1 పెట్టాను. సేవ్ అప్లై క్లిక్ చేసిన తర్వాత ఇది కంప్లీట్గా సేవ్ అయిన తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్లోకి వెళ్ళి సేవ్ అండ్ రిబూట్ అని ఉంటుంది. మేనేజ్మెంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ మోడెం యొక్క సేవ్ అండ్ రిబూట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని మోడెంని సేవ్ అండ్ రిబూట్ చేస్తే మోడెం అనేది కంప్లీట్గా ఒకసారి ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది దానంతట అదే. మీ సేవ్ అండ్ రిబూట్ అయిన తర్వాత మీకు వెబ్సైట్స్ అనేవి ఓపెన్ అవుతుంటాయి. సేవ్ అండ్ రిబూట్ అయిన తర్వాత ఇక్కడ ఒకసారి ఇక్కడ కాన్ఫిగర్ ఎక్స్టెన్షన్ వస్తుంది రీబూట్ అని. ఈ ఎక్స్టెన్షన్ రాకుండా ఉండాలని మీరు బ్రౌజర్ని క్లోజ్ చేసుకుని మోడెం రీబూట్ అయిన తర్వాత రీబూట్ అయిందా లేదా అనేది ఇక్కడ DSL, WLAN నెట్వర్క్ కనెక్షన్ సంబంధించి స్టేటస్ అనేవి బ్లింక్ అవుతున్నాయా లేదా మోడెంలో చూసిన తర్వాత మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ బ్రౌజర్లో ఓపెన్ చేసుకోండి. ఈలోగా ఓపెన్ చేస్తే IP అడ్రస్ని అది ఆటోమేటిక్గా రీబూట్ అవుతూ ఉంటుంది. రీబూట్ అనేది అవుతూ ఉండడం వల్ల మోడెం అనేది పడుతుంది. మీరు గమనించకపోతే నెట్ కనెక్ట్ అవ్వట్లేదని మీరు ఇబ్బంది పడవచ్చు. నెట్ కనెక్ట్ అయిందా లేదని టెస్ట్ చేయడానికి ఇక్కడ రీబూట్ అయిన తర్వాత మనం బ్రౌజర్లో ఏదైనా పేజ్ని ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. ఇక్కడ గూగుల్ని ఓపెన్ చేసాను. google.comని google.co.in ఓపెన్ అయింది. ఈ విధంగా మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. Dawbin.com నేను ఓపెన్ చేస్తున్నాను. Dawbin.com అనేది లోడ్ అవుతుంది. ఒకసారి ఈ విధంగా మనకి మనం సిస్టమ్కి లేదా ల్యాప్టాప్కి వైర్ ద్వారా కనెక్ట్ చేసుకున్న వైర్లెస్ యాక్టివేట్ అయ్యి వాడుతూ ఉంటాం. వేరే కంప్యూటర్ లేదా సిస్టమ్స్లో నెట్ అనేది కనెక్ట్ అవుతుంది. డివైజెస్లో, ల్యాప్టాప్స్లో, ట్యాబ్లెట్స్లో, మొబైల్స్లో కనెక్ట్ అవుతుంది. నెట్ కనెక్ట్ అయినట్టు స్టేటస్ చూపిస్తుంది. కానీ పేజెస్, వెబ్సైట్స్ ఏమి ఓపెన్ కావు. ఆ ఓపెన్ కాకపోవడానికి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవచ్చు. నేను ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాను. ప్రాక్సీ సర్వర్ ఇది రిఫ్యూజ్ కనెక్షన్స్ అనే బ్రౌజర్ ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఈ ఎర్రర్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెట్టింగ్స్ మార్చినా కూడా ఈ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఈ ఎర్రర్ని కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇంటర్నెట్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. ఇంటర్నెట్ ఆప్షన్స్లో కనెక్షన్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ల్యాన్ సెట్టింగ్స్ అని కనిపిస్తున్నాయి. ల్యాన్ సెట్టింగ్స్లో యూజ్ ప్రాక్సీ అనేది యాక్టివేట్ అయి ఉంది. ఈ ప్రాక్సీని మనం అన్చెక్ చేయాలి. అన్చెక్ చేసి ఓకే చేసి అప్లై చేసి ఓకే చేస్తే మీకు బ్రౌజర్లో వచ్చినటువంటి ప్రాక్సీ సర్వర్ రిఫ్యూజ్ కనెక్షన్ సర్వర్స్ అనేవి సాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. ఒకసారి యాంటీవైరస్ మీరు ఉపయోగించేటువంటి యాంటీవైరస్ సంబంధించి ప్రాబ్లం రావచ్చు. యాంటీవైరస్ సెట్టింగ్స్లో కూడా పర్మిషన్స్లో, పెర్ఫార్మెన్స్ ప్రొటెక్షన్ సెంటర్స్లో ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్లో మీరు గడిచిన వీడియోలో మీకు మీ సిస్టంలో యాంటీవైరస్ బ్లాక్ చేస్తే ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి ప్రాక్సీని అనేది చెప్పడం జరిగింది. యూట్యూబ్లో Dawbin.com అనే Dawbin సైట్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.